భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా సింగరేణి కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు మారుపేరు అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు గత 3 రోజులుగా చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పిలిచి మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర వహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సింగరేణి కార్మికులకు మారిపేరు విషయంలో కావచ్చు, మరి గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్లో వస్తున్నటువంటి ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెడికల్ బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా కార్మికుల యొక్క ఆశల మీద నీళ్లు జల్లుతున్నది. కాబట్టి తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, మారుపేరు విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే సింగరేణి కార్మికులకు అండగా భారత రాష్ట్ర సమితి, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అండగా ఉంటుందని హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాటలు బంద్ చేసి పని చేసి చూపెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.